వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామికవాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేయడంపై కేసు నమోదైంది. తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డికి వివాదం సెటిల్మెంట్ లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తాను అంటూ భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులపై మరో కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేపై మరో 2 కేసులు నమోదయ్యాయి. భూమిని కబ్జా చేసినందుకు, అలాగే ప్రత్యేకించి ఈ అంశం విషయంలో వరుసగా బాధితులందరూ కూడా బయటకు వస్తున్న వ్యవహారం, రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం విషయంలో కూడా దోచుకున్న వైనం వెలుగు చూసింది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక వల్లభనేని వంశీపై సిట్ ఏర్పాటు తర్వాత మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం 1 కేసు నమోదు చేయగా రాత్రి మరో 2 కేసులు నమోదయ్యాయి. గన్నవరం నియోజకవర్గంలో వంశీ బాధితులంతా కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఈ నిన్న ఉదయం విజయవాడకు చెందిన సుంకర సీతామహాలక్ష్మి గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో తన స్థలం 10 సెంట్ల స్థలాన్ని ₹1 కోటి విలువ చేసే స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేయగా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాత్రి మల్లవల్లి పారిశ్రామిక ఏర్పాటు కోసం 2016లో ప్రభుత్వం భూసేకరణ జరిపి రైతులకు ఎకరాకి ₹7.5 లక్షల సహాయం అందించింది, ఆర్థిక సాయం అందించింది. అయితే వంశీ అతని అనుచరులు అందరూ కూడా 128 మంది రైతులకు పరిహారం అందకుండా కూడా మోసగించారు అని చెప్పి కూడా వాళ్ళు చేసిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. దీంతో పాటు తేలపోలుకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డికి అదే గ్రామానికి చెందిన మరో మహిళకి మధ్య అప్పుకు సంబంధించి ఒక వివాదం ఉంది. అయితే ఆ మహిళ తనకున్న 9 ఎకరాల 18 సెంట్లని శ్రీధర్ రెడ్డికి విక్రయించి అప్పు సెటిల్ చేసుకోవాలి అని చెప్పి మిగతా సొమ్ము కూడా తీసుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే వంశీ ఆయన అనుచరులు కూడా భీమవరపు యతేందర్ రామకృష్ణ అని తేలపోలు రాము అంటారు ఇతన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ శ్రీధర్ రెడ్డిని నమ్మించి ఆ భూమిని కబ్జా చేశారు అని చెప్పి మరో కేసు కూడా నమోదైంది. ఈ విధంగా వస్తున్న ఫిర్యాదులు మొత్తాన్ని కూడా కేసు నమోదు చేసి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కి ఇవ్వాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరెవరైనా గన్నవరం నియోజకవర్గంలో వంశీ గాని ఆయన అనుచరుల బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు అని కూడా గన్నవరం పోలీసులు ఇప్పటికే ఆయా గ్రామాల్లోనూ అదే విధంగా అక్కడ ఎవరైతే గతంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉన్నారో అటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు బయటికి తీస్తున్నారు. వాటన్నిటినీ కూడా బయటికి తీసి కేసు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో ఉండే 4 కేసులు, ప్రస్తుతం ఈ 3 కేసులు మొత్తం 7 కేసులు. అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన మట్టి దందా, కిడ్నాప్ కేసుతో పాటు దొంగ పట్టాలకు సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా మరో కేసు, మొత్తం 4 కేసులు. ఇప్పుడు తాజాగా ఈ 3 కేసులు మొత్తం 7 కేసులు కూడా వంశీ మీద నమోదైనట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు రేపట్లో మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.